This conference will now be recorded. ఓన్లీ ఆ సిగ్నల్ బూస్టర్ కానీ పెట్టేసుకుంటే మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంతే. చూద్దాం, ఇప్పుడు స్లోగా లాక్డౌన్ ఓపెన్ అవుతుంది కాబట్టి సో విల్ ఫైండ్ ఏ వే టు సాల్వ్ దట్ ప్రాబ్లం. ఓకే మేడం, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే. ఓం గురుభ్యో నమః. థియోసఫీ ఎక్స్ప్లెయిన్డ్, డే 120, 6th June 2021, పేజ్ నంబర్ 436. కనెక్టెడ్. ఒక లైన్ వెనక్కి వెళ్తాం మేడం. హలో, సరే ఓకే అన్నాను, విన్నాను లేదా? మీ వాయిస్ లోలో ఉంది మేడం. అవునా, మళ్ళీ రైజ్ అయిపోతుంది అదే. సిగ్నల్ తగ్గినప్పుడు వాయిస్ తక్కువైపోతుంది. పొజిషన్ అలాగే ఉంటుంది. ఒక లైన్ వెనక్కి వెళ్తాం. ఓకే. Every astral helper has a number of regular cases. Most of the training to a new pupil. Okay, so I had to repeat once again. In astral work is given by some of the older pupils, though the master himself may sometimes give him some special instructions. Akadi ఆపాం నేను. అంటే పరమగురువే స్వయంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు. వినబడుతుందా మేడం? పరమగురువే. నా మాట వినబడుతోందా? నెక్స్ట్ పారాగ్రాఫ్. ప్యూపిల్స్. వినబడుతోందా? నా మాట వినబడుతోందా? బ్రేక్ అవుతుంది మేడం మీ వాయిస్. అందుకే నేను ఏం చెప్తున్నానంటే పరమగురువే వాళ్ళకి స్వయంగా ఇన్స్ట్రక్షన్ ఇస్తారనమాట. ఒక సెకండ్ మేడం, సిగ్నల్ ఇది నెట్వర్క్ చేంజ్ చేస్తాను, ఒక సెకండ్ ఇవ్వండి. నేను కూడా లాగా ఉండాలి. ఎవరి మాటలు? హలో, చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. వినబడుతుందా? వినబడుతుంది. ఓకే. ఏదో సౌండ్ సరిగ్గా రావట్లేదు మేడం. లేదు, ఆయన ఏదో మారుస్తున్నారు. తులసిరాము గారు నెట్వర్క్ మారుస్తున్నారు.
హలో, విక్రమ్ గారు ఇంకా రాలేదా? హలో, చెప్పండి. విక్రమ్ గారు. మేడం మీ కనబడట్లేదు, మీరెవరు దీంట్లో? వెయిట్ చేస్తున్నాను మీకోసం. వాయిస్ చక్కగా వినిపిస్తుందండి. వినిపిస్తుంది ఆ, తులసిరామ్ గారు. మీ అన్ని దీంట్లో రావట్లేదు. సో ఓకే ఫైన్, నా వాయిస్ వినబడితే ఇట్స్ ఫైన్. స్టార్ట్ మధ్య మధ్యలో నాదే వాళ్ళకి నిలబడదు. మీరైతే ఏదైనా Pupils. నేనేం చేయను. Okay. Pupils are also employed by the powers of good as agents. అంటే శిష్యులు కూడా మంచి శక్తులు ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటారు. ఎంప్లాయిడ్ అంటే వాళ్ళ యొక్క ఏజెంట్స్ గా శక్తి For the ప్రవాహాలు. answering of prayers and as channels for the pouring forth of their energy. అది ఎలా అయితే మాస్టర్ వాళ్ళ ప్రార్థనలకు అనుసరిస్తుంటారు, అలాగా వీళ్ళు కూడా అలాంటి పనులు చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళ ద్వారా ఎనర్జీస్ కూడా ప్రవహిస్తూ ఉంటాయి. మాస్టర్స్ యొక్క They are furthermore trained to work by suggestion. వాళ్ళు ఇంకా ట్రైనింగ్ వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఎందుకంటే కొన్ని రకాలైన సూచనలు ఇస్తారు. That is simply to put good thoughts into the minds of those తర్వాత చదవండి. simply to put good thoughts into the minds of those అది ఎవరు అర్థం చేయాలి. who are ready to receive them. అది ఎవరైతే ఆ ఆలోచనలు సంసిద్ధంగా ఉన్నారో పొందడానికి వాళ్ళ మనసుల్లో మంచి ఆలోచనలు పెడుతూ ఉంటారు అన్నమాట. అంటే ఎవరైతే సంసిద్ధంగా ఉన్నారో వాళ్ళకే వెళ్తాయి. గుడ్ థాట్స్ పెడతారు వాళ్ళ మనసుల్లో. ఇంకా వాళ్ళకి And suggest true and beautiful thoughts to authors, poets, artists and musicians. అంతేకాకుండా అందమైన నిజమైన ఆలోచనలు రచయితలకి, కళాకారులకి, అంటే చిత్రాలు వేసే వాళ్ళకి, పాటలు పాడే మ్యూజిషియన్స్ కి, వీళ్ళందరిలో గుడ్ థాట్స్ వచ్చేటట్టు కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. రిసీవర్ అది కూడా పాయింట్ అక్కడ. ప్రతి మ్యూజిషియన్ రిసీవ్ చేసుకోలేదు, ప్రతి ఆర్టిస్ట్ రిసీవ్ చేసుకోలేదు. రిసీవర్స్ అయిన వాళ్ళకి వాటిని ప్రవేశపెడతారు. రిసీవర్ అవ్వాలి అన్నది వాళ్ళ యొక్క సాధన మీద ఆధారపడి ఉంటుంది, మాస్టర్ సాధన కాదు.
Without these influences, humanity would be poor indeed. ఈ ప్రభావాలు ఏమీ లేకపోతే మానవాళి చాలా పేదగా ఉంటుంది, అంటే ఇటువంటి శక్తులు ఏమీ లేకుండా. Though for the most part of it knows little of the source of its true wealth. దో మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే చాలా, దీంట్లో చాలా భాగం, మళ్ళీ చదవండి. Though for the most part of it knows little of the source of its true wealth. అది అది అంటే వాళ్ళందరికీ చాలా మందికి తెలియదు ఎక్కడి నుంచి వాళ్ళకి గుడ్ థాట్స్ వస్తున్నాయి. ఆయన చాలా మందికి తెలియకపోయినా వాళ్ళు అది చేస్తూనే ఉంటారు. The adepts themselves cannot turn aside from their exalted work. పరమగురువులు ఇటువంటి ఉన్నతమైనటువంటి పని నుంచి వాళ్ళు పైకి ఎప్పుడు వాళ్ళంతట వాళ్ళుగా తప్పుకోరు. To do these lower and easier tasks. To do these lower and easier tasks. అది ఇవన్నీ వాళ్ళకి చాలా లోయర్ పనులు, చిన్నవి, సులువైనవి. ఈ పనులు చేయడానికి నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా తప్పుకోరు. Because if they did, the whole machinery of evolution would suffer. ఒకవేళ వాళ్ళు అలా చేస్తే ఈ పరిణామం అనేటువంటి మిషనరీ అంతా కూడా సఫర్ అవుతుంది. అంటే వాళ్ళు చేయవలసినటువంటి ఎనర్జీ అది వాళ్ళు చేయకుండా శక్తి ప్రవాహాలు వాళ్ళు ఆపేశారు అనుకోండి, ఈ పరిణామం అంతా ఆగిపోతుంది. Thus the pupils do a great variety of work in every branch of civilization and human culture. ఈ విధంగా శిష్యులేమోని అన్ని రకాలైన బ్రాంచెస్ లోని, హ్యూమన్ సివిలైజేషన్ లోని, హ్యూమన్ కల్చర్ విషయం అంటే సంస్కృతి విషయంలో కూడా వాళ్ళు అన్ని రకాలైన అభివృద్ధికరమైన శక్తుల్ని ప్రసరింప చేయడం అనేది చేస్తూ ఉంటారు. అంటే పరమ గురువులకి వాళ్ళు, పరమ గురువుల శక్తి వాళ్ళకి వెళ్తుంది. సో వాళ్ళ ద్వారా పరమ గురువులు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. All of which is part of the adepts' work in the world. ఇదంతా కూడా ఆ పరమ గురువుల యొక్క పనిలో భాగమే. శిష్యుల ద్వారా జరిగినా వాళ్ళ ద్వారా జరిగినా అది పరమ గురువుల పని. Being also apprentices as stated before. ఇంతకు ముందు చెప్పినట్టుగా వాళ్ళు సాధన క్రమంలో ఉన్నా సరే at their lower level they serve as channels of influence and transmitters of the force of the masters to the world at large. కరెక్ట్ అండి, అక్కడ కొంచెం పదం అర్థం అవ్వలేదు, మళ్ళీ చదవాలి. Being also sorry madam, at their lower level they serve as channels of influence. అది లోయర్ లెవెల్లో వాళ్ళు ఛానల్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావితమైనటువంటి ఛానల్స్ గా పనిచేస్తూ ఉంటారు శిష్యులందరూ. And transmitters of the force of the masters. అది ఇంకా ఏంటి, ట్రాన్స్మిటర్స్ ఆ ఫోర్స్ వాళ్ళ అందుకుని నలుగురికి ఇస్తూ ఉంటారు. To the world at large. మొత్తం ప్రపంచానికి వాళ్ళు అలాగే ట్రాన్స్మిటర్స్ గా పనిచేస్తారంటే మహాత్ముల నుంచి శక్తిని అందుకుని అది వాళ్ళు ప్రసరింప చేస్తూ ఉంటారు. Next question. But with so much work requiring to be done, why does not the master use the many aspirants who are so devoted to him and who earnestly desire to be taken as pupils and trained in order to help the world? మళ్ళా చదువుతాను మేడం. అర్థమైపోయింది, నేను చెప్తాను. ఇంత పెద్ద పని వాళ్ళకు ఉండగా వాళ్ళు ఇంకా ఎక్కువ మంది శిష్యులని ఎవరైతే తప్పిస్తూ ఉంటారో మేము శిష్యులు అవుదామని నిజాయితీతో అలాంటి వాళ్ళని
తీసుకుని మొత్తం ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ సహాయం చేయొచ్చు కదా, చెయ్యాలని తప్పిస్తున్న వాళ్ళందరినీ తీసుకోవచ్చు కదా అని అడిగారు. Answer: there may be many reasons why he does not. అది ఒక వ్యక్తిని ఎందుకు తీసుకోలేదనడానికి చాలా కారణాలు ఉంటాయి. Sometimes a person will have some prominent fault which is in itself quite a sufficient reason. ఒక్కొక్కప్పుడు వాళ్ళకి చాలా బలవత్తరమైనటువంటి తప్పులు ఉంటాయి. అదే కారణం ఒక్కొక్కప్పుడు వాళ్ళని తీసుకోవడానికి అడ్డేది. Not infrequently it is pride. ఇది Not infrequently it is pride. PRIDE. తరచుగా కాదు కానీ చాలా సార్లు ఫ్రీక్వెంట్లీ అంటే నాన్ ఇన్ఫ్రీక్వెంట్లీ అంటే తరచుగా కాకపోయినా గర్వం కూడా, ఆ గర్వం అన్నది కూడా ఒక అడ్డే వాళ్ళని సెక్చువల్ గా తీసుకోకపోవడానికి. బయటకు కాదు, ఆంతరంగికంగా ఉంటాయి ఈ గర్వాలు. A person చూసారా? may have ఒకసారి గర్వం ఉన్న వాళ్ళని వాళ్ళ యొక్క ఛానల్ గా తీసుకోలేరు, గర్వం అడ్డుతుంది ఆ శక్తి ప్రవహించకుండా. ఓకే, a person may have so great a conceit of himself ఒక వ్యక్తికి తన మీద తనకి ఆత్మవంచన ఎంతో ఉంటూ ఉంటుంది. that he is not amenable to teaching, తనేమో టీచింగ్ కి తగినటువంటి వాడు కాదని, although he thinks that he is. అంటే నేను దానికి అర్హుడినైనా నన్ను వాళ్ళు తీసుకోవట్లేదు, అర్హుడుగా చేయట్లేదనే ఫీలింగ్ కూడా కొందరికి ఉంటుంది. Very often in this civilization of ours, the fault is irritability. చాలా వరకును ఈ విషయాలలో తప్పు ఏమిటి అంటే విసుగు, మనుషుల్లో ఉన్న విసుగు కారణంగానే. అంటే వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా విసుగుదల అన్నదాన్ని అధిగమించే విసుగు అనేది చాలా చివరి వరకు ఉంటుంది. అది కారణంగా కూడా వాళ్ళని శిష్యులుగా తీసుకెళ్ళారు. చూసారా, విసుగు అన్నది అహం, గర్వం అన్నది ఎలా అడ్డుతుందో. తర్వాత పెద్ద పెద్ద తప్పులు అవి కూడా వాళ్ళని శిష్యులుగా తీసుకోలేదు. We live to a large extent in a civilization of torturing noises. మనమేమో ఒక నాగరికతలో ఉన్నాము, అదేంటంటే పెద్ద పెద్ద ఇలాంటి శబ్దాలు, మన బాధ పెట్టే శబ్దాలు ఉన్నటువంటి నాగరికతలో ఉన్నాము. And above all things, noise jars the nerves and causes irritation. ఇంకా చెప్పాలంటే ఈ శబ్దం అన్నది మన నరాలని చెవిపెట్టి మనకి విసుగు కలిగిస్తుంది. Some slight, unpleasant, temporary feeling which passes out of mind in 10 minutes perhaps, చదవండి. may yet produce an effect on the astral body lasting for 48 hours. అది ఒక్కొక్కప్పుడు మనకు అన్ప్లెజెంట్ గా జరిగే కొన్ని మన శరీరాల నుంచి పాస్ అయ్యేటటువంటి కొన్ని రకాలైన ఆలోచనలు అవి మన యాస్ట్రల్ బాడీని చాలాసేపు ఇబ్బంది పెడతాయి. అంటే మనం ఏమనుకుంటాం, ఒక 5 minutes ఆలోచించాం, అవి మన యాస్ట్రల్ బాడీని చాలా డిస్టర్బ్ చేసి వదిలిపెడతాయి. ఇది కూడా కారణమే, మనం ఆలోచించే ఆలోచనలు సవ్యంగా లేకపోతే మన యాస్ట్రల్ బాడీలో డిస్టర్బెన్స్ చాలా సేపు ఉంటుంది. The vibrations do not settle down again for a considerable period of time. అది వాటి వల్ల వచ్చే ఆలోచనల వల్ల వచ్చే ఈ స్పందనలు చాలా సేపటి వరకు అవి సెటిల్ అవ్వవు, అంటే ఆగవు. సెటిల్ డౌన్ అంటే అవి అంటే ఆ వైబ్రేషన్స్ నుంచి అది ఎంతసేపు ఉండిపోతాయి అన్నమాట, అవి వెంటనే ఆగిపోయి. Thus, a good
and worthy person will have his nerves all a jungle. ఒక మంచివాడు ఫిట్ అయిన వ్యక్తి ఎప్పుడు కూడా తన నరాలను ఎప్పుడు ఎందులోనో ఎంగేజ్ చేస్తే ఉంటున్నాడు. So that it would be impossible for him to be drawn into very close and constant touch with the master. అందుకని అలా ఉన్న వ్యక్తులకి మహాత్ములతోటి కాన్స్టెంట్ అంటే నిరంతరాయమైనటువంటి సంబంధం ఉండడం అనేది చాలా అసంభవం. Sometimes the impediment is curiosity. ఇంకొకసారి ఏంటంటే అడ్డుని ఆసక్తి, అతి ఆసక్తి. అంటే అనాసక్తి అనేది ఒక అర్హత అంటారు కృష్ణుడు గీతలో. అనాసక్తి అనే టాపిక్ 1 hour మాట్లాడలేదు. అంటే అనవసరమైన ఆసక్తి మనం అన్నిటి పట్ల, అది కూడా మహాత్ముల యొక్క శక్తి మన ద్వారా ప్రవహించడానికి అడ్డుతుంది. తెలుసుకున్నా ఏది చేస్తామని తెలుసుకుని ఆలోచించాం. అనేది ఆసక్తి, అది కూడా మన అడ్డుతుంది, మన నరాలు డిస్టర్బ్ చేస్తుంది. Curiosity about the affairs of other people. అది ఎటువంటి వాటిలో మనకి ఆసక్తి, ఇతరుల విషయాల్లో తెలుసుకున్నాం, వాళ్ళు ఎలాంటివి ఉంటున్నారు, ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ ఇళ్ళలో వాళ్ళకి సరైన సంబంధ బాంధవులు ఏవో వాటి మనకి ఆసక్తి ఉన్నారు. ఇవాళ తగిలి నడిపించారా లేదా ఇలాంటివన్నీ. And especially about their occult standing or development. ముఖ్యంగా వాళ్ళ యొక్క అంటే ఈ శిక్షణ యొక్క అక్కల్ స్టాండింగ్ అండ్ డెవలప్మెంట్, ఆత్మోన్నతి, అభివృద్ధికి సంబంధించినటువంటి అది కూడా ముఖ్యమే. ఎంతైనా అభివృద్ధి చెందిన వాళ్ళని శిక్షణగా తీసుకోవడం కష్టం. It would be quite impossible that a master should draw near to himself. మహాత్ముడు తనంతటి తనుగా ఎవరికైనా దగ్గరగా రావడం అన్నది పూర్తి అసంభవమైన విషయం. One who had that failing. ఎవరికైతే అలాంటి ఫీలింగ్స్ ఉంటాయో వాళ్ళ దగ్గరికే మాస్టర్ రావడం అనేది అసంభవమైన, ఇంపాసిబుల్ అన్నమాట. అలా రావడం జరగదు. Another common hindrance is readiness to be offended. ఏంటండి రెడీనెస్? Readiness. ఇంకొకటి ఏంటంటే సామాన్యంగా అందరిలో కూడా వెంటనే హర్ట్ అయిపోతూ ఉంటారు, అఫెండ్ అయిపోతారు. రెడీనెస్ టు బి అఫెండెడ్ అంటే ఎదుటి వాళ్ళని ఏదో ఒక రకమైన విధంగా అఫెండ్ చేద్దామని చూస్తుంటారు. అఫెండ్ అంటే ఏంటి? తప్పులన్నీ ఎదుటి వాళ్ళని పట్టడం, ఇటువంటి విషయాలు. Many a good and earnest aspirant is so easily offended. అంటే ఎంతో చక్కటి ఎర్నెస్ట్ అంటే నిజాయితీ ఉన్నటువంటి శిష్యుడు కూడా చాలా సులువుగా ఇలాంటి అఫెండింగ్ పని చేస్తారు. అంటే తప్పులు పట్టడం, ఇతరులు అఫెండ్ అవ్వడం అంటే తెలుసు కదా. ఇక్కడ డిఫెండ్ అండ్ అఫెండ్. అఫెన్స్ ఇస్ ద ఫస్ట్ డిఫెన్స్ అంటారు. అంటే ఎదుటి వాడి మీద తప్పులు పట్టి వాడిలో దోషం పెట్టడం అనేది ఫస్ట్ డిఫెన్స్, తను తను రక్షించుకున్నట్టు అవుతుంది. అందుకని ఈ పనులు మాత్రం చాలా ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. As to be of practically no use in the work. ఇటువంటి పని ప్రాక్టికల్ గా ఏది ఉపయోగం కాదు. అయితే చిన్నపిల్లలకు కూడా ఈ రకాల లక్షణం చూసి ఆశ్చర్యం కలిగేది. ఇంకా చిన్నవాళ్ళకి కూడా ఎదుటి వాళ్ళని తప్పులు పట్టి వాళ్ళని రక్షించుకోవడం అనే స్థితి వచ్చిందండి. అంటే వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి వాళ్ళు క్లియర్గా ఎదుటి వాళ్ళు తప్పులు పడతారు. అంటే అసలు Because మనం మాట్లాడినప్పుడు కూడా వాళ్ళందరూ చేతి ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళ మీద తర్వాత ఇదేం చేసినా అనగానే మన తప్పులు మనం వెతుక్కునే చేపడుకునే వాళ్ళని అనగాలి. ఇదే కాదు, చాలా మంచి పద్ధతి చేస్తుంటారు. కానీ ఇది అనవసరమైంది. అంటే హయ్యర్ లెవెల్లో ఇవన్నీ కూడా అపకారమే. Because he cannot get on with other people. ఏంటండి అక్కడ బికాస్ ముందు ఏంటి చదవండి.
because he cannot get on with other people. Because you cannot get on with other people కంటే ముందు. దానికంటే ముందు మేడం, many a good and earnest aspirant is so easily offended as to be of practically no use in the work because he cannot get on with other people. అలా చేయకపోతే మనుషులతో నేను గెట్ ఆన్ అవ్వలేను, అంటే కలిసి మెలిసి తిరగాలంటే అలా చేస్తూ ఉండాలి అని అంటారు. ఇప్పుడు మనం సోకాల్డ్ స్మార్ట్నెస్ అంతా పరమ గురువులకి పనికిరాని పనిముట్టుగా అయిపోతుంది. చాలా మంది తెలియక స్మార్ట్ గా ఉండాలంటారు. ఏంటంటే ఎవరైనా నువ్వు పుష్పట్టు అంటారు. అలాంటివన్నీ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పారు, వాళ్ళు అలాగే ఉంటారు. అలాంటివి అలా ఇచ్చిన వాళ్ళు చాలా అడ్వాన్స్మెంట్ ఫీల్ అవుతారు. సోకాల్డ్ అడ్వాన్స్ పీపుల్ ఆర్ నో యూజ్లెస్ పీపుల్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద మాస్టర్. మనం అది అర్థం చేసుకోవాలి. అందుకని యువర్ లాస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ లాస్ అంటారు. మీ లాస్ మా లాస్ చాలా భిన్నంగా ఉంటాయి. అంటే మనం ఏంటి, ఎదుటి వాళ్ళకి ఎంత హాని చేసినా ఎంత బాధ పెట్టినా మనం రక్షించుకుంటే చాలు. వాళ్ళకి గెటాన్ అవ్వడం అంటే అదే. చాలా మంది ఇలాగే నేర్పుతారు. నేను కూడా గట్టిగా అరిచి వాళ్ళకి చెప్పి వేస్తూ ఉంది వారిని నిన్ను ఎవరైనా వేస్తే ఇదేదో అలా వేయకుండా ఉండాలి అనడం అనేది సంక్రాంతనం శాతకాంతనం అమ్మమ్మల తీసింది ఇలా మాట్లాడతారు. కానీ ఎంతో ముందు ఆలోచించేది అవన్నీ అనే సంగతి ఎంత దక్కున్న వాళ్ళకి అది అర్థమవుతుంది. Next paragraph. Again, many persons, instead of looking at the good points in the work or character of others, ఎనీ పర్సన్ ఇన్స్టెడ్ ఆఫ్ మంచి లక్షణాలను ఇతరుల్లో చూడడం మానేసి ఏదైనా are ever ready to find fault and indulge in destructive criticism. వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు పట్టి ఏదో ఒక డిస్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తారు. అది గ్రేట్ అనుకుంటారు. అలా చేయడం వాళ్ళందరికంటే చాలా ముందుగా ఉన్న పూర్వన్నట్టు అనుకుంటారు. అది అదొక అహం. మళ్ళీ డిస్ట్రక్టివ్ క్రిటిసిజం చేయడంతో పాటు వాళ్ళకున్నంత తెలివి ఎదుటి వాళ్ళకి లేదు. దద్దమ్మలు మాకేమో మేము చాలా ఫోర్ రన్నర్స్, మేము చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నామని ఫీల్ అవుతారు. మళ్ళీ ఇలా క్రిటిసైజ్ చేసిన వాళ్ళు 10 రాళ్ళు ఇతరుల మీద వేస్తారు. ఒక చిన్న గులకరాయంత రాయి వాళ్ళ మీద పడితే వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళు ఇతరుల మీద రాళ్ళు వేయడమే, కానీ వాళ్ళ వరకు వచ్చినప్పుడు ఒక్కటి కూడా తట్టుకోరు. But a master says, double quotes lo, there is a higher criticism which pounces upon a pearl as eagerly as your criticism flies at a flaw. అని ఇంకొక హయ్యర్ క్రిటిసిజం అవుతుంది. మీ క్రిటిసిజం ఎంత ఈగర్ గా ఫాస్ట్ గా వెళ్ళిపోతుందో ఒక తప్పు విషయంలో, మీకు అంత హయ్యర్ క్రిటిసిజం అక్కడ ఉంది. అంటే మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఇలాగా ఏమీ తప్పు లేని వాళ్ళని కూడా ఏదో ఆ తప్పులు ఆపాదించి తప్పులు పట్టి లేని తప్పులున్న వాళ్ళని నిరూపించడానికి చేస్తున్న ఈ ప్రయత్నం వాళ్ళకి అది ఎంత ఎఫెక్ట్ ఇస్తుందో. ఎందుకంటే అక్కడ వేరే ఒక ప్రపంచం ఉంది. నేను చిన్నప్పుడు హిందీ పరీక్షలు కట్టినప్పుడు ఒక ఏంటి జస్టిస్ కోసం ఏంటంటే అక్కడ థీమ్స్ చాలా హైగా ఉంటాయి. ఎందుకంటే నేను చిన్న వయసులో కట్టినా. అందులో ఏంటంటే ఇక్కడ జస్టిస్ లో ఈయన దోషి అని తేలింది, కానీ ఒక సుప్రీం జస్టిస్ ఉంది, అక్కడ ఆయన ఏమి దోషి కాదు. ఇక్కడ వీళ్ళు దోషి కాని వాడిని దోషి అని నిరూపించినా వేరే ఒక కోర్టు ఉంది, ఆ కోర్టులో అక్కడ ఎవరు దోషిలో వాళ్లే పట్టుబడతారు అని చెప్తారు. అలాగా ఇంత క్రిటిసైజ్ చేసిన వాళ్ళకి వేరే ఒక హయ్యర్ సుప్రీం లో ఇవన్నీ వెళ్ళిపోయి అక్కడి నుంచి వీళ్ళు చేసిన వారిని పట్టుకోబడుతుంది. Next paragraph. Many people have failings in this kind. ఈ సమయంలో చాలా మందికి ఫెయిల్ అయిపోతూ ఉంటారు. But they do not like if their fault is pointed out to them. కానీ వాళ్ళ తప్పు ఎవరైనా చూపిస్తే వాళ్ళకి నచ్చదు. అందరికీ ఇదే జబ్బు. వాళ్ళు చెయ్యొచ్చు,
వాళ్ళకి తెలియచ్చు, ఇంకొకళ్ళకి తెలిస్తే వీళ్ళకి నచ్చదు. మీకు అర్థమైందా? నేను ఇంకొకరి క్షేమం కోరనని నాకు తెలుసు, కానీ నాకు తెలుసు అది ఇంకొకరికి తెలియకూడదు. అంటే నేను చెయ్యొచ్చు, చేసినా పర్వాలేదు వందలాది మందికి, నాకు తెలుసు అది నేను చెయ్యను, క్షేమం కోరనని. కానీ ఇంకొకటికి తెలిస్తే మాత్రం దుర్మార్గత్వం. చూడండి, అది ఇక్కడ జరుగుతున్న పాయింట్. నాలో ఉండొచ్చు ఆ లక్షణం, ఇంకే ఉంటుంది, ఇంకొకటి చూపెట్టకూడదు నీకు ఈ లక్షణం ఉండదు, అది మన దుర్మార్గం. మళ్ళీ మంచి ఒక్క పరమాణు అంత మంచి ఉందనుకోండి, 10 మందికి తెలుస్తుందా లేదా అని చూస్తుంటారు. మరి మంచి ఎలా తెలుస్తుందో చెడు అలాగే తెలుస్తుందిగా అని మర్చిపోతాం ఆ టైం. ఓకే. And do not generally believe that they have it. అసలు మనం అటువంటి మంచి లక్షణం వాళ్ళకి ఉందని కూడా మనం నమ్మం. Next paragraph. Self-centeredness is only another form of pride. అనదర్ ఫార్మ్ ఆఫ్ Pride అంటే గర్వం. సెల్ఫ్ సెంటర్డ్నెస్ అంటే తన సెంటర్ లోనే ఉండడం, అది కూడా గర్వానికి మరొక రూపం. ఎప్పుడు తను, తన గొప్ప, తన విషయం, తన మంచి, తన ఆనందాలు, తన ఆశయాలు, ఇదే ఎప్పుడు తనలోనే. అంటే నాకు ఇంకా అంటే ఇంకెవరికైనా ఏమైనా మంచి గుణం ఉందా అక్కర్లే, నాకు ఉందిగా, నేను ఇంత గ్రేట్, ఇలాగ ఉండడమే సెల్ఫ్ సెంటర్డ్నెస్. But it is very prominent at the present day. కానీ ఇది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది. The personality which we have been building up for many thousands of years has grown strong. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ వ్యక్తిత్వం అన్నది బలంగా తయారైంది. And often self-assertive, and it is one of the hardest tasks to reverse its attitude. మళ్ళీ ఒకసారి కొంచెంగా చదవండి. And often self-assertive. సెల్ఫ్ అసర్టివ్ అంటే నేను రైటే బాగానే చేస్తాను అన్ని అసర్టివ్ గా ఉంటారు. And it is one of the hardest tasks to reverse its attitude. ఆ యాటిట్యూడ్ ని అంటే ఆ ఉద్దేశాన్ని రివర్స్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. And compel it to acquire the habit of looking at things. దాన్ని కంపైల్ చేసి అలాంటివన్నీ నేర్చుకోండి అని చెప్పడం కూడా కష్టమైన విషయం. From the standpoint of others. ఇతరుల దృష్టిలోంచి అంటే ఇవన్నీ నేర్చుకోండి, ఇలా ఉండాలి, అవన్నీ కూడా కంపైల్ చేయడం అనేది రైట్ కాదు. One must certainly step out of the center of his own circle. ఒక వ్యక్తి నిశ్చయంగా సర్టన్లీ కమ్ అవుట్ ఆఫ్ Certainly step out of the center of his own circle. అది తన సెంటర్ లోంచి బయటకు వచ్చి If he wishes to come to the master. మహాత్ముల దగ్గర చేరుకోవాలి అనే వాళ్ళు తన సెంటర్ లోంచి బయటకు వచ్చేస్తారు, ఇంకా ఎప్పుడు సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్ లో ఉండరు. It sometimes happens. ఇది కొన్నిసార్లు జరుగుతుంది. However, that the aspirants have not any particular outstanding defect. ఏదైనప్పటికీ ఆ సాధకుడికి ఒక చెప్పుకోదగినంత పెద్ద లోపం ఏమీ లేదనుకోండి. But they are not yet big enough. నాట్ యెట్ బిగినెస్ Big enough. అయినా వాళ్ళు అంత పెద్దవాళ్ళు అవ్వలే. And must grow a little all round before they will be worthy. వాళ్ళకి పని చేసేటప్పుడు పని చేయడానికి ముందు వాళ్ళు ఇంకొంచెం మీదకి ఎదిగి సమస్తమైన విషయాలని
వర్క్ చేసేటట్టుగా ఎదగాలి. It requires some strength and bigness to put oneself in the attitude ఒక వ్యక్తిని అలాంటి ఒక లక్ష్యంలో మనసు పెట్టుకోవాలంటే అక్కడ చాలా సహాయం, స్ట్రెంత్ అంటే బలం కావాలి. towards the work. స్ట్రెంత్ అండ్ గుడ్నెస్ కదా, రెండు కావాలి. Towards the work which the master himself adopts. అటువంటి పని అంటే మాస్టర్సే అటువంటివి అడాప్ట్ చేసుకోరు అనమాట. Because in addition to any defect of our own, మనకు ఉన్నటువంటి ఏ డిఫెక్ట్ లో అంటే డిఫెక్ట్ తో పాటుగా మళ్ళీ ఇన్ అడిషన్ టు ఎనీ డిఫెక్ట్ ఆఫ్ అవర్ ఓన్ అనా, మన ఓన్ డిఫెక్ట్ తో పాటుగా we have the whole pressure of the thought of the world against us. మనకి మనం మిగతా ప్రపంచంలో ఉన్న విషయాల మీద చూడమన్న ప్రెషర్ ఉంటుంది, అంటే మనకు వ్యతిరేకంగా. The steady pressure of opinion from without, అంటే నిశ్చితమైనటువంటి స్థిరంగా ఉన్నటువంటి ఒత్తిడి. తర్వాత steady pressure for millions of people all around us are thinking personal thoughts. చుట్టూ ఉన్నటువంటి బిలియన్స్ ఆఫ్ పీపుల్ వల్ల వచ్చినటువంటి లేదా మన పర్సనల్ గా ఆలోచనని ఆలోచించడం ద్వారా అంతే మేడం, ఈరోజు ఆ పారాగ్రాఫ్ ఎండ్ అయిపోయింది. సో విల్ స్టాప్ హియర్. అంటే ఇప్పుడు మనం మామూలుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మహాత్ముల దృష్టిలో మనం సరైన వాళ్ళం అవ్వాలా, ప్రపంచ దృష్టిలోనా అనేది ఒకటి ఉండాలి. తప్పులు పట్టడం, తను తాను సపోర్ట్ చేసుకోవడం, నేను చేసి రైతే అనుకోవడం, ఎప్పుడు సెల్ఫిష్ గా సెల్ఫ్ గా జీవించడం, ఇవన్నీ కూడా మనల్ని పురోగతికి తీసుకెళ్లకుండా ఇబ్బంది పెడతాయి. అదే ఇవాళ మనకి చెప్పారు. ఎంతమంది ఎవరైతే సరైన శిక్షలో వాళ్ళ మీద ప్రశ్నించబడుతుంది, వాళ్ళేమో మానవాళి మీద ప్రశ్నిస్తుంటారు. మీరు ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా సందేహాలున్నా అడగచ్చు, లేకపోతే మీరు ఏమైనా చెప్పాలన్నా చెప్పచ్చు. ఓకే, ముగించేద్దాం అయితే. ఓకే మేడం, గుడ్ నైట్, అందరికి నమస్కారం. అందరికీ నమస్కారం. నమస్తే అండి. మంచి నమస్కారం.